వెళ్ళండి ఇంక లోపల వెళ్ళండి అల్లుడు గారు వెళ్ళండి. హాయ్ తాత ఎగ్జైట్మెంట్. వెల్కమ్ బ్యాక్ టు ఉమ్మత్త యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మా ఇంట్లో 16 రోజుల పండగ అండి. మనకి పంతులు వచ్చే ఆ రోజు పూజ చేసినప్పుడు ఒక మూటలో కొన్ని బియ్యము అలానే శనగల్ని ఒక మూట కట్టి పెట్టారండి. అది పెళ్ళైన తర్వాత 16 రోజులకే మనం ఓపెన్ చేయాలన్నమాట. అలా ఓపెన్ చేసినప్పుడు దాంతో మనం చేసే ఉండ్రాల్ని ఇదిగోండి ఈ పాలకల్లో మనము ముత్తైదులకి ఇవ్వాలండి. ఇది అంకురార్పణ రోజు పెళ్లి కూతురు మన పంతులు పెళ్లి కూతురుతోటి చేయించారు. ఆ వ్లాగ్లో మీరు చూశారు అంకురార్పణ అంటే ఏంటి అనేది. మేము 16 రోజుల వరకు చక్కగా దీనికి కాస్త నీళ్లు జల్లుతూ అలా ఉండాలండి. అలానే ఎక్కువ నీళ్ళు పోసేయకూడదు, కుళ్ళిపోతుందండి. అలా నీళ్ళు ఇలా చిలకరిస్తూ ఉండాలన్నమాట. 16 రోజుల వరకు చేస్తే ఎంత బాగా మొక్కలు వస్తే అంత బాగా అంటే పిల్లల కాపురం చాలా బాగుంటుందని చెప్పి పెద్దలు చెప్తారండి. చక్కగా చూశారు కదా మీరు ఎంత బాగా వచ్చాయో మొక్కలన్నీ కూడా. చక్కగా వాళ్ళ కాపురం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివుణ్ణి. ఇప్పుడు ఈరోజు ఇంకా ఈ పాలకల్ని మనం ఏం చేస్తామంటే ఇవన్నీ ఉన్నాయి కదండి ఈ మొక్కలు, ఇవన్నీ మనము పందిరాటలో దాంట్లో ఆ మట్టిలో కలిపేయాలి. కలిపిన తర్వాత ఈ పాలకల్ని ఈ మూకుళ్ళని దీంట్లో ముత్తైదులకి 5 ఉన్నాయి కాబట్టి 5 ముత్తైదులను పిలిపించి చక్కగా వాళ్ళకి దీంట్లో మనం వండి పెట్టుకున్న ఉండ్రాళ్ళు, పెసర్లు, బ్లౌజ్ ముక్క ఇవన్నీ కూడా చక్కగా వాయనం కింద ఇవ్వాలండి. మరి ఈరోజు అంతా ఈ తతంగం ఎలా జరుగుతుంది ఏంటి, ఉమ్మత్త ఎలా చేస్తుంది, ఉండ్రాలు ఎలా అవుతున్నాయి, ఎందుకంటే వంటలు కూడా చేయాలండి. పులిహోర బూర్లు అన్నీ కూడా ఉన్నాయి చేయడానికి, అవన్నీ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఉమ్మత్త ఎలా చేస్తుంది, ఉమ్మత్త పాలికలు చాలామంది అంటే ఏంటని తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. దీన్ని పాలికలు అంటారు. ఇవి చక్కగా ముత్తైదులకు ఇప్పుడు ఇస్తాను. ఎలా ఇస్తానో కూడా చూడండి. ఇప్పుడు మనం ముత్తైదులకి తాంబూలం కూడా రెడీ చేసుకుందామండి. తాంబూలం అంటే పాలకల తాంబూలం వేరు, మామూలు తాంబూలం వేరు కదండి. అది కూడా రెడీ చేసుకుంటున్నాను. తాంబూలం అంటే ఎప్పుడైనా సరే పళ్ళు 2 ఇవ్వాలండి. ఒక్క పసుపు కుంకుమ మీకు తెలిసిందే. ఒకవేళ పసుపు కొమ్ము అంటే పసుపు కుంకుమ ప్యాకెట్లు లేవు మా దగ్గర అంటే కొమ్ము ఉన్నా పర్లేదని పెట్టేయచ్చు. పసుపు కొమ్ము ఏంటంటే ఇప్పుడు పాప వాళ్ళు వచ్చారు కదా అమ్మాయి అల్లుడు, పుస్తుల తాడు అలాగా శుక్రవారం పూట అంటే శుక్రవారం అలానే మంగళవారం శుక్రవారం తీయకూడదు అంటారండి. కానీ ఈ పెళ్ళైన దగ్గర నుంచి 16 రోజుల వరకు మనకి ముహూర్తంతో వారాలతో పని లేదండి, చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు శుక్రవారం కాబట్టి ఫస్ట్ పసుపు కట్టించి తర్వాత మెళ్ళలోంచి పుస్తులు తీసేసి దాన్ని మనం మీకు తెలిసిందే పగడాలు, ముత్యాలు, నల్ల పూసలు అవి 9 ఉండాలండి. మధ్యలో పుస్తకి మధ్యలో ఒక బంగారం గుట్టం వేసి 9 పగడాల్లో అంటే అన్నీ 9 ఉండాలి. మీరు ఎలానే వేసుకోవచ్చు. పగడం, ముత్యం, నల్లపూసలు 9 వచ్చేలా చూసుకోండి. కొంతమంది ఏంటంటే నాకు తెలిసి మటుకు 9 దాటిపోతే ఇంకొంచెం పెద్దగా కావాలి మాకు అనుకుంటే కనుక 11 వేసుకుంటారు, 15 వేసుకుంటారు. అలా మన ఇష్టం అండి. మాకైతే 9 అలవాటు. నా దాంట్లో కూడా 9 ఉన్నాయండి. అందుకే అమ్మాయి కూడా 9 నా అలవాటు కాబట్టి ఇప్పుడు ఈ పసుపు దారం కూడా మనము 5 వరుసలు చక్కగా పసుపు రాసుకుని కొమ్ము పెట్టుకుంటే ఆ అమ్మాయి మెడలో కట్టడానికి. ఇప్పుడు పాలకలు చెప్పాను కదండి, మనకి మొక్కలు వచ్చిన పాలకలు ఉన్నాయి కదా, ఇవి మూకుడులో చక్కగా కడిగేసి, ఎందుకంటే ఇవి ముత్తైదులకి ఇచ్చేస్తే వాళ్ళు ఇంట్లో దీపం పెట్టుకోదానికో లేకుంటే వారి ఏదైనా చేసుకోవడానికి ఉంటుందండి. ఇది ఇస్తే చాలా మంచిది. ముత్తైదులు ఎవరు తీసుకుంటారో వాళ్ళ ఇంట్లో కూడా చాలా మంచి జరుగుతుంది. సో దీనికి మనం ఇప్పుడు బొట్లు పెట్టుకుని ఇచ్చేద్దాం.
ఇదిగోండి నేను చెప్పాను కదా వాయనానికి పెసర్లు నానబెట్టుకున్నానని. ఇప్పుడు ఈ పెసర్లు కూడా చక్కగా దాంట్లో మూకుళ్ళో వేసేసుకుని మంచిగా దీంట్లో బ్లౌజ్ గుడ్డ తాంబూలం మొత్తం అంతా పెట్టుకుందాం. ఉండ్రాలు చెప్పాను కదండి, ఉండ్రాలు దాంట్లో వేస్తే ఏంటంటే ఇలా కలిసిపోతుంది కాబట్టి అది సెపరేట్గా మనం వేరే దాంట్లో వేసి అవన్నీ పెట్టి ఇవ్వాలి వాయనం కింద. అలా నిండుగా ఇస్తే వాళ్ళ కాపురం కూడా నిండుగా ఉంటుందని పెద్దలు పెట్టిన ఇదన్నమాట. అది దీంట్లో ఇప్పుడు మనం బ్లౌజ్కు అది అలా అంతే అంతే అలానే. ఇదిగోండి ఈ గాజులు కూడా పెట్టమ్మా రెండు. ఈ తాంబూలం కూడా దాంట్లో పెట్టి 3 తమలపాకులు ఇదిగో 3 ఉన్నాయా లెక్క. ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయిందండి ఇంట్లో చాలా. మేము పెళ్ళికి అయితే బాస్కెట్స్ అని అవన్నీ చాలా రకరకాలుగా ఇచ్చాము. పెట్టినప్పుడైతే పిల్లలందరూ ఎంత బాగున్నాయి మమ్మీ అని చెప్పి అన్నారు. అదే కదా ఎప్పటి నుంచో అసలు వీళ్ళు వచ్చి దిగించి కదా ఎన్నిసార్లు అయింది ఆంటీ డాన్స్ వినాయక చవితి అంటే నన్ను పట్టుకుని మరీ ఏమొచ్చారు. బోనాలకి లేరు కదా మీరు, ఫస్ట్ బోనాలకి లేరు తర్వాత వచ్చారు వినాయక చవితికి వచ్చారు. ఓకే చాలు పెట్టావు కదా. ఇదిగోండి మళ్ళీ లేవక్కర్లేదు కట్టు పట్టుకో మంచిగా స్టేట్ పెట్టుకోమ్మా పట్టుకో ఏం కాదండి. పెళ్ళైనాక అది పాడకూడదు రోజు కదా అయిపోయింది. కూడా చేసేది మీ ఆయనేగా. అదే 3 వేసి ఎన్నిసార్లు వేసి మీ ఆయన. మనం 3 వేసి ఇంకో 3 వేసి ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. ఇంకో 2 వేసినా పర్వాలేదు అంతే. దారం సరిపోదు అట్లా శ్రీరామ అనుకోవాలి. ఇప్పుడు పాతది ఉంది కదా ఇదా పాతది అబ్బాయి చేతిలో తీసేయమని చెప్పు మొత్తం ఒక్కొక్కటి పైనుంచి ఒక్కొక్కటి పైనుంచి తీసారు. ఫస్ట్ అది తీసుకో జాగ్రత్తగా. 2 ఒకటి కాదు కదా, వేరు కదా. అత్తయ్యమ్మ అలాగా నువ్వు అది వెనకాల చేసుకో అంతే. తీసారి ఆ పక్కన పెట్టారు. ఈ ప్లేట్లు పెట్టేయమ్మా. శ్రీరామ అనుకుని పెట్టి గట్టిగా నాలే. శ్రీరామ సీతమ్మ ఏం చెప్పినా గట్టిగా చెప్పాలి. సీతమ్మ తర్వాత ఓం నమ శివాయ జయ దుర్గమ్మ అనుకోవాలి. శ్రీరామ అని అంటే సీతారాముల ఉంటారని. అదండి చూసారా నూతన దంపతులు చల్లగా చక్కగా ఉండాలి. లక్ష్మీ స్తోత్రం
నమస్తేస్తు మహామాయ శ్రీ నాకు రాదు లక్ష్మి. నమస్తేస్తు చెప్పండి. శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గదారుడే కోటాసురభయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. దండం పెట్టండి. చాలా దూరంగా పెట్టండి, పర్లేదు. నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో ఆయురారోగ్యాలతో బిడ్డ పాపలతో చల్లగా నిండు నూరేళ్ళు పచ్చగా ఉండాలి ఇద్దరు జంట. పెళ్లి కాక ఇది కాక నాకు అవన్నీ వినమాకలే, ముందు నీ క్యారేజ్ చూడు. ఫస్ట్ ఏమో స్టేజ్ ఆయన వినాలని ఏం లేదు, అదే మాకు ఇది ఇంపార్టెంటే అది ఇంపార్టెంటే, రెండు ఇంపార్టెంటే కదండి. ఇప్పుడు మా పిల్లలు చెప్తున్నాడు అల్లుడు గారు. ఏం కావాలంటే ఏది రెండు అంటే కెరియర్ పిల్లలు. మనకి ఏదో వాళ్ళు సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను చూడు, ఇంకా నాకు ఇంకా స్టిల్ ఇంకా 36 లో ఉన్నాను. లేదు. ఇలా పాపతో చల్లగా ఉండాలి. చక్కటి ఉద్యోగం కావాలి, చక్కటి కొడుకు కావాలి. ఫస్ట్ ఉద్యోగం రెండు కొంచెం సంపాదించుకొని హ్యాపీగా ఉన్నాడు. చాలా సంతోషంగా మా సంపూర్ణ అమ్మాయికి ధనుష పెళ్ళి ఇప్పుడు మనకి ఆదాయంలో ఆడుకోవాలి నెక్స్ట్ ఇయర్ వాడు. ఎందుకు ఇక్కడ మంచి మంచి ఇల్లు తీసుకుని వెళ్తుంది, డూప్లెక్స్ ఇల్లు తీసుకుని వెళ్ళి. అవునా తను ఇక్కడ
చాలా సంతోషం వచ్చారు. అయ్యో థ్యాంక్ యూ. అంటే మాధవి గారు సంతోషం అండి. కరీంనగర్ పిల్ల, హైబ్రిడ్ పిల్ల. కరీంనగర్ గారు రామగుండం పిల్ల, రామగుండం పిల్ల. కంట్రీ డిలైట్. అమ్మో కంట్రీ డిలైట్. కరీంనగర్. అవును నిజంగా మా అల్లుడు మాత్రం చాలా మంచోడే. మరి ఏ దేవుడు ఇచ్చాడో తెలియదు కానీ మంచి అల్లుడు. ఒక మంచిగా తొందరలో ఒక అమ్మాయి వచ్చేస్తే వాళ్ళ వదులబ్బా, ఒక్క సంవత్సరం వదులు వాళ్ళని పాపం. ఒక ఫ్రీ ఒక 1 year మీకు మంచి అల్లుడు వస్తాడు. ఎప్పుడో దీవెనలు ఇచ్చేసాను. ఇంక నెక్స్ట్ ఇక్కడే మొత్తం అంతా. అప్పుడు నేను ఫుల్ ధూమ్ధామ్ చేస్తా. అప్పుడు ఇట్లా పెట్టు. అటు తిరుగు, అటు వెళ్ళు. అది అటు తిరుగు. ఉండు ఒక ఫోటో. అదండి, ఇలాగా ఈరోజు మా పెళ్లి కార్యక్రమం మొత్తం అంతా ఫినిష్ అయిపోయిందంటే ఈ 16 రోజుల పండగతోటి. చక్కగా ఇద్దరు ఎంత బాగున్నారో. చక్కగా వాయనాలు ఇచ్చేసింది చేతితోటి ముత్తైదులకి. థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇలానే మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ వీళ్ళపైన ఉంచాలి. అలా నా మీద నా చిన్న కూతురు ఉంది కదా సహస్ర, దాని మీద కూడా ఉంచండి. ఈ వ్లాగ్ నచ్చితే కనుక మీరేం చేస్తారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఉమ్మత్త యూట్యూబ్ ఛానల్.